Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ముందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 14వ వచనం నుంచి భాగాన్ని మనం పరిశీలనగా గమనించినట్లయితే చూడండి. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనుచు శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షమును కానీ, అడవి వృక్షములో ఏదో ఒకదాన్ని తీసుకును. లోకంలో మనం ఆయా రకాలైనటువంటి పనుల నిమిత్తమై, అవసరతల నిమిత్తమై మనం ఏం చేస్తుంటామంటే, ప్రియమైన వారలారా, మన యొక్క అవసరతల కొలది ఆ చెట్లను వినియోగించుకునేటువంటి వారు ఉంటాం. దేవదారు చెట్లను నరకటానికి పూనుకొని శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షమును కానీ ఏదో ఒక చెట్టుని మనం నరికి, ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచునని రాయబడతా వచ్చింది. కనుక ఈ లోకంలో దేవుడు మన కొరకు చెట్లను కలగజేస్తూ వచ్చున్నాడు. ఆ చెట్లను మన అవసరతల కొరకు మనం ఆయా అవసరతలను బట్టి మనం వినియోగించుకుంటూ వస్తుంటున్నాం. అయితే ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాల్చుకుంటాడు, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకుంటాడు, ఒక తుండు తీసుకొని దాంతో ఒక దేవతను చేసుకును, దానికి నమస్కారం చేయను, దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును. దేవుడు మనం ఎట్లాగైతే మనకు అన్ని రకాలుగా ఈ చెట్లను వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చున్నాడో, దానిలో మనం కొన్ని ఏం చేస్తున్నామంటే కట్టెలకు ఉపయోగిస్తాం, కొన్ని కట్టెలుగా చేసేసుకుంటాం, వాటిలో కొంత తీసుకొని చలి కాల్చుకుంటాం, కొంత రొట్టెలు కాల్చుకొని వంట చేసుకోవడానికి వినియోగిస్తాం. అదే యొక్క కట్టెలను మనం ఏం చేస్తామంటే వాటితోనే ఒక దేవతను తయారు చేసుకొని దానికి నమస్కరిస్తున్నాం, దాంతో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడుతుంటున్నాం. చూడండి, ఇది ఎక్కడ ఆలోచన. చూడండి, మనం మామూలుగా మనం తినటానికి, ఉండటానికి, మనకు అవసరతల కొలది మనకు ఒక చెక్కను ఏ విధంగా అయితే రాయా రీతులకు వాడుకుంటూ వస్తుంటున్నామో, అలాగనే మనకు అవసరమైనటువంటి దేవుణ్ణి కూడా మనమే మనకిచ్చినటువంటి చెట్లతో తయారు చేసుకోవటమా? ఇది సరైన పద్ధతేనా? ఆలోచించండి. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదవ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు, తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచున్నాడు. ఆహా, చలి కాచుకొంటిని వెచ్చగా ఉన్నదని అనుకొనుచున్నాడు. సగం అగ్నితో కాల్చుకుంటున్నాడు, కొదవ సగముతోనే మాంసం వండుతుంటున్నాడు. చూడండి, చక్కగా మాంసం వండుకొని తిని తృప్తి పొంది చలి కాసుకొని ఆహా ఎంత బాగుందని అనుకుంటూ దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయొచ్చు, నీవే నా దేవుడవు, నన్ను రక్షించుమని ప్రార్థించును. చూడండి, ఎంత అవివేకమో గమనిస్తుంటున్నారా? మాంసం వండుకుంటున్నావు అదే చెక్కతో చలి కాసుకుంటున్నాం, అదే చెక్కతో మనకు అవసరమైన వస్తువులన్నీ, మనకి ఇంట్లో అవసరమైనటువంటి అనేకమైనవి తయారు చేసుకుంటున్నాం. దాంతోనే ఒక దేవతను చేసేసుకొని నువ్వే నా దేవుడువు, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించని ప్రార్థన చేస్తూ ఉంటున్నామంటే మనం ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించవచ్చు దీని విషయాల్లో. ప్రియులారా, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడను. వివేచన లేదు, గ్రహింపు లేదు. చూడకుండానట్లుగా కన్నులు ఏమవుతూ వచ్చినాయి? కప్పబడతా వచ్చినాయి. గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడను. చూడండి, హృదయాలు మూయబడతా వచ్చినాయి. ఈ యుగ సంబంధమైన దేవత కన్నులు మూసేసి హృదయం గ్రహించకుండా చేసేస్తూ వచ్చింది. సాతాను చేసిన పని అది, అపవాది చేసిన పని అది, దేవుడికి విరోధంగా ఉన్నటువంటి అపవాది
వారి కన్నులను మూసివేస్తూ వచ్చింది, వారి హృదయాన్ని గ్రహించకుండా చేస్తూ వచ్చింది. ఎవడును ఆలోచన చేయుడు, నేను అగ్నిలో సగం కాల్చి తిని, నిప్పుల మీద చేసి రొట్టె కాల్చి తిని, దాంతో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకొని దాంతో హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడును ఆలోచించడు. యోచించుటకు ఎవనికి నీ తెలివి లేదు, వివేచన లేదు. తెలివి లేదు, వివేచన లేదు. ఇది ఎందుకు చేస్తున్నానని ఆలోచన కానీ వివేచన కానీ ఏ ఒక్కరిలో కలగట్లేదని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ దినాల్లో దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనంటానికి మనం సృష్టికి సాగిలపడి సృష్టిని మనం స్వహస్తాలతో మనం సృష్టిలో ఉన్న సమస్తాన్ని వినియోగించుకొని మన అవసరాలకు ఎలాగైతే మనం తినటానికి నివసించడానికి అవసరమైన విధానంలో ఎట్లాగైతే మనం తయారు చేసుకుంటూ వచ్చామో అదేవిధంగానే మరి మన అవసరత కొలది దేవుణ్ణి కూడా మనమే తయారు చేసుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయింది, తప్పుదారిన వాని తీసుకొని పోచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొని జాలడని నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అని కొనుటకు వానికి బుద్ధి చాలదు. చూడండి, కనుక వాని బుద్ధి చాలదు, వాని ఆత్మ రక్షించబడదు, మోసపోచుంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇట్లాంటి మోసంలో ఈనాడు చాలామంది చిక్కుకొని మరి నిజదేవుని గుర్తెరగక ఎంతోమంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నిజమైన దేవుడి వైపు తిరగకుండా లోకములో ఎంతగానో నష్టపోయేటువంటి వారు ఉంటున్నారు. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలైనటువంటి మనం యాకోబు గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు వీటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని అంటున్నాడు. కనుక దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు. మనల్ని ఆయన సేవకులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు. దేవుడు మనల్ని ఎన్నటికీ మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనని చెప్తుంటున్నాడు. కనుక దేవుడు మనల్ని ఆయన కొరకు సృజించాడు. ఆయన బిడ్డలుగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. అందుకే అక్కడ అంటాడు, మంచు విడిపోనట్లుగా మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేయుచున్నాను. దేవుని వాక్యం చెప్తా ఉంది. మంచు విడిపోనట్లుగా అతిక్రమాలని తొలగించి వేసి, మబ్బు తొలగిపోనట్లుగా పాపములు తుడిచివేస్తానని దేవుడి వాక్యం చెప్తా ఉంది. తల్లి గర్భంలో పుట్టినది మొదలు మనందరము కూడా పాపములోనే జన్మించాం. పాపములోనే మరి మనం జీవిస్తూ వస్తుంటున్నాం. దేవునికి అవిధేయంగా ఆజ్ఞలు అతిక్రమించి ఎన్నో పాపములు చేస్తూ వచ్చుంటున్నాం. కనుక ఇక్కడ అందుకనే పాపములను అంటున్నాడు. ఒకటి కాదు, పాపం. నా పాపము తొలగించు దేవా అంటాం. పాపం అంటే ఒకటి కాదు, పాపములను అంటున్నాడు. ఎన్నో పాపాలు మనం చేసి ఉన్నాము. ఆ చేసిన వాటన్నిటినీ దేవుడు అంటున్నాడు, తుడిచివేస్తాను అంటున్నాడు. నేను నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. దేవుని తట్టు మనం మళ్ళుకున్నట్లయితే దేవుడు మన పాపాలను తొలగించేసి వేస్తాడు. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే దేవుడు మన పట్ల ఆ కార్యాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. ఏ కార్యాన్ని? రక్షణ కార్యాన్ని. మన పాపములను, మన అతిక్రమాలను తుడిచివేసి మనల్ని విమోచించి మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకునే కార్యాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. ఎందుకంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని భూలోకానికి పంపి కలువరిశిల్లో ప్రాణం పెట్టి రక్తం చిందించడం ద్వారా మరి సమాప్తి చేయబడిన. అందుకని యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మాటలో చూస్తే సమాప్తి ఆయన అనే మాట రాయబడి ఉంటుంది. కనుక యేసు ప్రభు వారు సిలువలో
తాను వచ్చిన పనిని సంపూర్తి చేసినట్లుగా, సమాప్తి చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కనుక ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమ అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. కనుక ఈ సృష్టి మొత్తము కూడా ఆనందిస్తూ ఉంది. ఎందుకు ఆనందిస్తూ ఉంది? సృష్టికర్త అయిన దేవుని బట్టి, దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తున్న దాన్ని బట్టి సమస్తము కూడా ఆనందముతో, ఆర్భాటముతో, ఉత్సాహముతో దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నాయి. కనుక మానవులమైన మనం కూడా ఆయన స్తుతించేవారి ఉండాలి, ఆయన గణపరచాలి. ఎందుకంటే ఆయన మన పాపములు విమోచించి మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, యాకోబును విమోచించిన ఆయన ఇశ్రాయేల్లో తాను మహిమోన్నతునిగా కనబరుచుకొనెను. కనుక తన మహిమను ఎప్పుడూ కనబరిచి మనల్ని విమోచించిన దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రియులారా, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. దేవుడు మనల్ని గర్భము నుండి విమోచించి మనల్ని రక్షించినటువంటి దేవుడు. కనుక ఆయన్ను మనం స్తుతించేవారు ఉండాలి. యెహోవా నాకు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము. దేవుడు ఒక్కడే సమస్తము జరిగించగలడు. దేవుడు ఆకాశమును విశాలపరిచే దేవుడు, భూమిని పరిచినవాడు ఆయనే, ప్రగల్భ వచ్చమును వ్యర్థము చేయవాడు ఆయనే, సోదిగండ్రను వెర్రివారును చేయవాడు ఆయనే. ఈ దినాల్లో చాలామంది ప్రగల్భ ప్రవచనాలు చెప్తుంటారు, వాటన్నిటినీ వ్యర్థం చేస్తాడు దేవుడు. సోదిగండ్రు వెర్రివారిని చేయవాడు. సోది చెప్తూ ఉంటారు, అవి కూడా నమ్మమాకండి. సోదులు, ప్రవచనాలు ఇవేవి నమ్మకూడదు మనం దేవుని బిడ్డలారా. జ్ఞానులను వెనకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడు ఆయనే. ఒకవేళ ఎవరైనా నేను జ్ఞానిని కదా, నాకు విద్య ఉన్నది కదా అంటే అవసరమైతే ఆ విద్యను అవిద్యగా మార్చగల దేవుడు ఆయనే. నేనే నా సేవకుని మాట రుజుపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యోధా నగర్లు గురించి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడు నేనే. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే యెరూషలేమును మళ్ళా తిరిగి నివాస స్థలముగా ఏర్పాటు చేస్తాడు. యోధా నగరాలు మళ్ళీ తిరిగి కడతాడు ఆయన, బాగు చేస్తానని చెప్తుంటున్నాడు. నేనే నదులను ఎండజేయుచున్నాను, ఎండిపోమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. కనుక నదులను ఎండజేసేవాడు ఆయనే, ప్రవాహాలను ఎండిపోమ్మని చెప్పేవాడు ఆయనే. కోరేష్తో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడినదనియు దేవాలయమును పునాది వేయబడదు అని నేను చెప్పుచున్నాను. కనుక దేవుడు మాట మాత్రం సెలవిస్తే అన్నీ సృజించబడతాయండి. దేవుడు ఒక్క మాట అంటే చాలు, పట్టణాలు కట్టబడతాయి. దేవుడు ఒక్క మాట అంటే ఆలయాలు కట్టబడతాయి. దేవుడు ఒక్క మాట చెప్తే చాలు, ఏదైనా ఆయన జరిగించగలడు. ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల ముందు మనం నిజ దేవుణ్ణి గుర్తెరిగాం. గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఆ దేవుణ్ణి తెలుసుకున్న మాత్రమే కాకుండా మన యొక్క పుట్టుకతో మన జీవితంలో వచ్చినటువంటి ఆజ్ఞలు అతిక్రమించుట ద్వారా వచ్చిన పాపములను దేవుడు తొలగించి వేసి మనకు విమోచన ఇచ్చున్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన సాంపత్యంగా మనం చేసుకుంటూ వచ్చున్నాడు. ఇది మనకిచ్చిన గొప్ప ధన్యత. తర్వాత మరి సర్వశక్తి గల దేవుని వైపు మనం తిరిగి ఆయన గణపరిచేటువంటి వారిగా ప్రభు మనం చేస్తూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో వివరిస్తుంటున్నాడు. ఆకాశాన్ని విశాలపరిచి భూమిని పరిచి మరి సోదిగాండ్రను వెర్రివారిని చేయవాడు, జ్ఞానులను వెనక్కి తిప్పి విద్యను అవిద్యగా చేయగలడు, అవసరమైతే పట్టణాలను కట్టగలడు. ప్రియులారా, నదులను ఎండిపోజేయగలడు, ఎండిపోయిన వాటిని ప్రవాహాలుగా ఎండిపోమ్మని ప్రవాహంతో చెప్పగలడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే సమస్తము కూడా జరిగించబడతా వస్తాయి. ఎందుకంటే సృష్టి మొత్తాన్ని ఆయనే కలగజేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయన మాట మాత్రం సెలవిస్తే అనేకం జరిగించబడతా వస్తాయి. కనుక ఈ ఉదయకాల మందు సృష్టికర్త అయినటువంటి దేవుని పాదాల చెంతకొచ్చి
దేవుని సన్నిధిలో నిత్యము దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి కొనియాడదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎందుకంటే ఆకాశములు, అగాధ స్థలములు, పర్వతాలు అన్నీ, వృక్షములు అన్నీ కూడా సంగీత గానాలు చేస్తూ దేవుని స్తుతిస్తున్నాయి అంటండి. అవి చేసే శబ్దాలన్నీ దేవుని స్తుతించడానికే. కొన్ని చెట్ల ద్వారా శబ్దాలు అవన్నీ వస్తూ ఉంటాయి, గమనించారో లేదో. అవన్నీ కూడా పక్షులు కోలాహలం చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి వాటిలో ఎంతో ఆనందం. వృక్షములు ఎంతో ఆనందిస్తున్నాయి, పక్షులు ఎంతగానో ఆనందిస్తున్నాయి, జంతువులు ఎంతగానో ఆనందిస్తున్నాయి. ఎందుకంటే వాటన్నిటిని సృజించినటువంటి దేవుణ్ణి బట్టి అవి ఎంతగానో దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంటున్నాయి. కనుక మనము కూడా లోకములో మన స్వహస్తాలతో చేయబడినటువంటి, మనము నిర్మించుకున్నటువంటి వాటిని కాకుండా దేవుడు సర్వశక్తిగా అనేటువంటి దేవుణ్ణి మనం గుర్తిరిగి మన పాప అతిక్రమాలన్నిటి కూడా తొడవబడి విమోచించబడినటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు మనం హృదయమారా దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే అట్టి దేవుణ్ణి కలిగే గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. కనుక ఉదయకాల సంబంధం ప్రభు పాదాల చెంతకొచ్చి ప్రభు సన్నిధిలో అటు రీతిగా ఉందాం. ఇంకెవరైనా పాపములు విమోచించబడకుండా ఇంకా లోకంలో బ్రతుకుతూ ఉంటే, ఇంకా తెలియనితనంలో, అవివేకంలో, అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటే, అందుకే అంటాడు, గ్రహింపు లేకుండా మోసపోతూ ఆలోచన చేయకుండా ఇంకా మన చేతులతో చేసుకున్న వాటిని యోచించకుండా తెలివి లేకుండా ఆరాధిస్తా, సృష్టికర్తని దేవుని వద్దకు రాకుండా, ఇంకా పాప పరిహారం చేసుకోకుండా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే అటు వారందరూ మీకు గ్రహింపు, జ్ఞానము, వివేచన దేవుడు దయచేయాలని దేవుడు నీ కొరకు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తుంటున్నాడు. నీవు సరి చేసుకొని నీ హృదయంలో వివేకముతో ఆలోచన చేయి చాలు. తెలివిగా ఆలోచించు, చక్కగా దేవుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని నీవు గ్రహించే విధంగా చేస్తాడు. అటు రీతిగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. కనుక మనందరం కూడా సాగిలపడి, ఒకవేళ మనం ఇప్పటికే విమోచించబడి సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్న అటు శ్రేష్టమైన ధన్యతను దేవుడు మనకిచ్చుంటే ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనలో ఆనందిస్తూ, ఉత్సాహంతో, ఆనందంతో ఆయన స్తుతించి ఆరాధించి గణపరిచేవారిగా మన జీవితాలు ఉండలాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.